ఈ కరోనా ఇప్పటి వరకు 3 వేవ్లు చూసాము. 4th వేవ్ ముంచుకొస్తోందనే ప్రచారం కేంద్రం కూడా అప్రమత్తం చేసింది రాష్ట్రాలని. దేశవ్యాప్తంగా కేసులు కూడా క్రమంగా పెరుగుతూ ఉన్నాయి. ఇప్పటివరకు 1701 కేసు నమోదైనట్టుగా నిన్న ఒక్కరోజే కేంద్ర ఆరోగ్య శాఖ చెప్పింది. ఈ నేపథ్యంలో ఈ JN1 వేరియంట్ ఎంతవరకు ప్రమాదకరం అంటే ఏం చెప్తారు సార్? అంటే దానిపైన ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇది ప్రపంచంలో 38 కంట్రీస్లో ఈ కొత్త వేరియంట్ను గుర్తించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఎప్పుడు కూడా మనకు కరోనా లాంటి ప్రాబ్లమ్స్ వైరసెస్లో నిరంతరం అది మ్యుటేషన్ చెందుతూ కొత్త వేరియంట్ల ప్రమాదం ఎప్పటికీ ఉంటుంది. అది ఎంతకాలం ఉంటుంది అనేది ఎవరమో చెప్పలేము. సో అందువల్ల ఇప్పుడు కొత్త వేరియంట్ వచ్చింది కనుక దీనిపైన పరిశోధనలు జరిపి దీని ఇన్ఫెక్టివిటీ ఎంత వేగంగా ఇది వ్యాపిస్తుంది, 2 దీని విరులెన్స్ ఏంటి, ఇది ఎంత తీవ్రమైన వ్యాధికి కారణమవుతుంది అని. ఇప్పుడు మనం గతంలో 2nd వేవ్ అప్పుడు ఒక వేరియంట్ చూసాం. అది చాలా విరులెంట్, అంటే చాలా ప్రమాదకరంగా మారి ఇబ్బందులు పెట్టింది. తర్వాత వచ్చిన వేరియంట్లు అంత విరులెంట్ కాదు, కానీ బాగా ఇన్ఫెక్షియస్, అంటే ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందుతుంది. 2 కాంబినేషన్లు కూడా రావచ్చు. మోర్ ఇన్ఫెక్షియస్గా ఉండొచ్చు, మోర్ విరులెంట్గా కూడా ఉండొచ్చు. అందువల్ల దీని ప్రమాదము అనేది తీవ్రతను స్టడీ చేయాల్సి ఉంటుంది. తర్వాత దీనికి కొత్తగా ఇప్పటికిప్పుడు బెంబేలు ఎత్తిపోయి మళ్ళీ కరోనా, మళ్ళీ లాక్డౌన్లు, ఈ రకమైన ఊహాగానాలకు వెళ్ళడం బాధ్యతారాహిత్యం. సో ఇంతవరకు ప్రభుత్వం అప్రమత్తంగా ఉండండి అని మాత్రమే చెప్పింది. ఎందుకంటే దీనికి మళ్ళీ వేరే మందు లేదు. మళ్ళీ టెస్టింగు, అలాగే మళ్ళీ ట్రాకింగు, మళ్ళీ సర్వేలెన్స్ చేయడము, అవసరమైన ప్రికాషన్ తీసుకోవడము, జీనోమ్ సీక్వెన్సింగ్ చేయడం, అంటే కొత్త వేరియంట్లు, వాటి లక్షణాలు, వాటి జన్యుపరమైన లక్షణాలు విశ్లేషించడం, మోర్ ఇమ్యూన్ కాంప్రమైజ్ అయిన వారిని కాపాడుకోవడం, వృద్ధులు, వ్యాధిగ్రస్తులు, క్రానిక్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు, ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవాళ్ళు, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, ఇలాంటి వారిని కాపాడుకోవడము. అలాగే ఇప్పుడు న్యూ ఇయర్ రాబోతుంది, మనకు క్రిస్మస్ వేడుకలు రాబోతున్నాయి. అప్రమత్తంగా ఉండడం, అంటే గతంలో లాగా మనం మళ్ళీ ఎప్పట్లాగానే ఉంటామనుకుంటే కలవది ఇప్పుడు. ఎందుకంటే మళ్ళీ ఒకసారి ప్రమాదం ముంచుకొస్తుంది కనుక అట్లీస్ట్ ఈ వల్నరబుల్ సెక్షన్స్, ఇమ్యూన్ కాంప్రమైజ్ అయిన వారినైనా ఈ మాస్ గ్యాదరింగ్స్లోకి జాగ్రత్తగా ఉండడం. సో వారు అట్లీస్ట్ మాస్క్ పెట్టుకొనైనా వాళ్ళు అటెండ్ కావడం, ఇలాంటి ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఇస్తున్నటువంటి జాగ్రత్తల్ని పాటించడం తప్ప ఇప్పటికిప్పుడు బెంబేలు ఎత్తిపోవాల్సిన అవసరం లేదు. అలాగే హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను సంసిద్ధంగా ఉంచడం. మన గతంలో కరోనా వచ్చిన మొదటి దానికి ఇప్పటికి తేడా ఏంటంటే మన హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రిపేర్ అయి ఉంది, పొలిటికల్ లీడర్షిప్ ప్రిపేర్ అయి ఉంది, ప్రజలు కూడా అవగాహనతో ఉన్నారు. ఇది మొదటిసారి కరోనా వచ్చింది, ఇప్పటికీ తేడా. కానీ 2nd వేవ్ అప్పుడు మన అనుభవం చూసాం. ఎర్లీ ప్రిమచ్యూర్గా విజయోత్సవాలు జరుపుకున్నాం. అయిపోయింది ఈ కరోనా జయించామని. ఎప్పుడు కూడా ఈ పాండమిక్ మహమ్మారి పరిస్థితుల్లో ప్రిమచ్యూర్ సెలబ్రేషన్ కానీ ఎర్లీ కాంప్లసెన్సీ, అంటే ముందస్తుగానే విజయోత్సవాలు జరుపుకోవడం, ఉదాసీనత పాటించడం అనేది ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు. హెల్త్ పాలసీలో ఉండాల్సిన జాగ్రత్త ఏంటంటే ఆల్వేస్ అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే పాపులేషన్ నుంచి కంప్లీట్గా వైరస్ పోయేంత వరకు దీన్ని వెంబడిస్తూనే ఉండాలి. అది మనను వెంబడిస్తుంటుంది, మనము వైరస్ను వెంబడించాలి. ఇప్పుడు వ్యాక్సినేషన్ అయి కూడా చాలా రోజులైంది. మళ్ళీ అవసరమా, మరో డోస్ వ్యాక్సినేషన్ అవసరమా, ఇవన్నీ కూడా ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి సమాజాన్ని అప్రమత్తం చేస్తూ ఉండాలి. వైద్య సదుపాయాలని అప్రమత్తం చేస్తూ ఉండాలి. అందువల్ల ఇప్పటికిప్పుడు మనం భయపడాల్సింది, బెంబేలెత్తాల్సింది లేదు, కానీ జాగ్రత్తలు మాత్రం తీసుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం నిన్న అన్ని రాష్ట్రాలకు ఇచ్చిన సర్కులర్లో కూడా ఇదే విషయాన్ని చెప్పింది.